Hello students, welcome to Lakshya, the initiative of Law Excellence. ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి అన్నదాత సుఖీభవ పథకం గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా ఎకానమీలో ఉన్నటువంటి అగ్రికల్చర్ అన్న కాన్సెప్ట్ కింద చదువుకుంటాము. అలాగే ఇంపార్టెంట్ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ అన్న కాన్సెప్ట్ కింద కూడా చదువుకుంటాము. అసలు అన్నదాత సుఖీభవ స్కీమ్ ఏంటి? దీనివల్ల ఎంతమంది ప్రయోజనం పొందుతారు? దీనికి ఎవరు అర్హులు? ఒక కుటుంబాన్ని ఇందులో ఎలా లెక్కిస్తారు? ఒకవేళ రేషన్ కార్డు లేకపోతే పరిస్థితి ఏంటి? ఏమైనా షరతులు ఉన్నాయా? ఇవన్నీ ఒక్కసారి మనం చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూస్తే తెలంగాణలో రైతు బంధు అనేటటువంటి ఒక పథకం ఉంది. ఈ రైతు బంధు పథకాన్ని చూసి కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ అనేటటువంటి ఒక పథకాన్ని తీసుకొచ్చింది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన అంటాము. 5 ఎకరాల లోపు భూమి ఉన్నటువంటి రైతులకి కేంద్రం ఏడాదికి 6,000 రూపాయల చొప్పున దీని కింద ఆర్థిక సహాయం చేస్తుంది. అయితే ఇది కౌలు రైతులకు వర్తించదు. ఏపీ ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీభవ అనేటటువంటి ఒక పథకాన్ని తీసుకొచ్చింది. ఈ అన్నదాత సుఖీభవ కింద పంట పెట్టుబడి కోసం ప్రతి రైతుకి ఏడాదికి 10,000 రూపాయలు అందిస్తాము అనేసి మొదట ప్రకటించింది. తర్వాత ఈ ఆర్థిక సహాయాన్ని 15,000కు పెంచింది. 5 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకి ఈ పిఎం కిసాన్ కింద ఇచ్చేటటువంటి 6,000కి మరొక 9,000 కలిపి మొత్తం 15,000 ఇస్తాము అనేసి ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ఒకవేళ 5 ఎకరాల కంటే ఎక్కువగా భూమి ఉన్న రైతులకి ఈ పిఎం కిసాన్ వర్తించదు కాబట్టి అన్నదాత సుఖీభవ కిందే 10,000 రూపాయలు అందిస్తాము అనేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకాన్ని కౌలు రైతులకు కూడా వర్తింపజేశారు. కౌలు రైతులకు కూడా సంవత్సరానికి 15,000 ఇస్తాము అనేసి ప్రభుత్వం ప్రకటించింది. దీని ద్వారా ఎంతమందికి ప్రయోజనం అనేసి చూస్తే ఏపీలో మొత్తం 70 లక్షల రైతు కుటుంబాలు ఉన్నాయి అనేసి ప్రభుత్వం అంచనా వేస్తుంది. ఇందులో 5 ఎకరాల కంటే లోపు ఉన్న రైతు కుటుంబాల సంఖ్య 54 లక్షలు ఉంటే 5 ఎకరాల కంటే ఎక్కువగా భూమి ఉన్నటువంటి రైతు కుటుంబాల సంఖ్య 15 లక్షలు ఉంటాయి అనేసి అంచనా. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఈ పథకం కింద మొత్తంగా 70 లక్షల కుటుంబాలకు ప్రయోజనం కలుగుతుంది. అయితే దీనికి ఎవరు అర్హులు? ఏపీలో ఉన్నటువంటి రైతులు, కౌలుదారులందరికీ కూడా ఈ పథకం వర్తిస్తుంది. ఎకరానికి ఇంత అని కాకుండా ఇప్పుడు రైతు బంధు పథకం తీసుకుంటే మనకి ఎకరానికి 4,000 ఇస్తారు. అలాగని అప్పర్ లిమిట్ ఏమీ లేదు. అలా ఎకరానికి ఇంత అని కాకుండా కుటుంబాన్ని ఒక యూనిట్గా తీసుకుని ఆర్థిక సహాయం చేస్తారు. 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకైతే ఏడాదికి 15,000, 5 ఎకరాల కంటే ఎక్కువగా ఉన్న వాళ్ళకి 10,000 ఇస్తారు. అయితే కుటుంబాన్ని ఒక యూనిట్గా తీసుకుని అంటే కుటుంబాన్ని ఎలా లెక్కిస్తారు? భార్య, భర్త వాళ్ళకి కనుక మైనర్ పిల్లలు ఉంటే వాళ్ళని ఒక కుటుంబంగా పరిగణిస్తారు. అలా కాకుండా ఒక కుటుంబంలోని వ్యక్తికి పెళ్లి కానప్పటికీ కూడా ఒక మేజర్ అయ్యుండి అతను లేదా ఆమె పేరు మీద కనుక భూమి ఉంటే అతను లేకపోతే ఆమెని ఇంకో కుటుంబంగా లెక్కిస్తారు. అయితే ఈ పథకానికి రేషన్ కార్డులు అవసరమా అంటే అన్నదాత సుఖీభవ పథకానికి రేషన్ కార్డుతో సంబంధం లేదు. రైతులకు సంబంధించిన సమాచారం అంతా బ్యాంక్ అకౌంట్ల వివరాలు ఇవన్నీ కూడా ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. రుణ విముక్తి పథకానికి సంబంధించినటువంటి డేటా మొత్తం వాళ్ళ దగ్గర ఉంది. అలాగే భూమి పుస్తకాలు, రెవెన్యూ రికార్డులు వీటి ఆధారంగా రైతుల్ని ఎంపిక చేస్తాము అనేసి ఏపీ ప్రభుత్వం చెప్తోంది. అయితే ఈ పథకానికి కూడా కొన్ని షరతులున్నాయి. రైతుల్ని గుర్తించేందుకు కేంద్ర ప్రభుత్వ పథకానికి వర్తించిన షరతులు కొన్ని ఈ అన్నదాత సుఖీభవ పథకానికి కూడా వర్తిస్తాయి. రాజ్యాంగబద్ధ పోస్టుల్లో ఉన్నవారికి వర్తించదు. అలాగే కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, చైర్పర్సన్లు, మేయర్లు, ఎమ్మెల్సీలు వీళ్ళందరూ కూడా ఈ పథకానికి అర్హులు కారు. అలాగే ఆ పదవుల్లో ఇంతకుముందు ఉన్న వాళ్ళు అంటే ఇప్పుడు మాజీ అయిన వాళ్ళకు కూడా ఈ పథకం వర్తించదు. రైతు కుటుంబాన్ని మనం ఇందాక భార్య, భర్త, మైనర్ పిల్లలు అనేసి వర్గీకరించాం. అలా ఆ కుటుంబంలో ఇప్పుడు పేర్కొన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా ఈ పథకం వర్తించదు. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కానీ, రిటైర్ అయిన వాళ్ళు కానీ, స్థానిక సంస్థల్లో ఉద్యోగులు, ఆటోనామస్ సంస్థల్లో పనిచేసేటటువంటి ఉద్యోగులు, రిటైర్ అయిన వాళ్ళు వీళ్ళందరూ కూడా ఈ పథకానికి అర్హులవ్వరు. అయితే వీళ్ళలో క్లాస్ 4 కానీ, గ్రూప్ డి కానీ ఉద్యోగులు ఎవరైనా ఉంటే వాళ్ళకు ఈ పథకం వర్తిస్తుంది. అలాగే నెలకు 10,000 లేకపోతే అంతకన్నా ఎక్కువ పెన్షన్ పొందుతున్న వాళ్ళకు కూడా ఈ పథకం వర్తించదు.
అలాగే వృత్తి నిపుణులు ఎవరైతే ఉంటారో డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, చార్టర్డ్ అకౌంట్స్ ఇలాంటి వాళ్ళకు కూడా ఈ పథకం వర్తించదు. అలాగే లాస్ట్ ఇయర్ ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించిన వాళ్ళకు కూడా ఈ పథకం వర్తించదు. మనం గనక చూస్తే కౌలు రైతులకు కూడా చాలా సమస్యలు ఉన్నాయి. కౌలు రైతులకు రుణాలు ఇచ్చేందుకు ప్రభుత్వం ఇంతకుముందు గుర్తింపు కార్డులు కూడా జారీ చేసింది. కాకపోతే ఇలా గుర్తింపు కార్డులు జారీ చేయడానికి భూమి యొక్క యజమాని కూడా ఒప్పుకోవాలి. కానీ చాలామంది భూమి యజమానులు అంగీకరించకపోవడంతో కౌలుదారుల పేర్లు చాలా వరకు జాబితాల్లో కనిపించవు. మనం చూస్తే కౌలు రైతుల సంఖ్య ప్రభుత్వం చెప్తున్న దానికన్నా చాలా ఎక్కువగా ఉంటుంది. డెల్టా ప్రాంతంలో అయితే 90% భూమి కౌలుదారుల చేతుల్లోనే సాగు అవుతుంది అనేసి వ్యవసాయ నిపుణులు చెప్తారు. కృష్ణా, గోదావరి డెల్టా ప్రాంతాల్లో ఉన్నటువంటి 4 జిల్లాల్లోనే 12 లక్షల మంది కౌలు రైతులు ఉంటారు అనేసి అంచనా. అలాగే మనం ఈ రైతు బంధు, పిఎం కిసాన్, అన్నదాత సుఖీభవ వీటి మధ్య తేడాలేంటి అనేసి మనం చూస్తే, మనం ఇంతకుముందే చెప్పుకున్నాం అన్నదాత సుఖీభవలో కుటుంబాన్ని ఒక యూనిట్గా తీసుకున్నాము. పిఎం కిసాన్లో కూడా కుటుంబాన్ని ఒక యూనిట్గా తీసుకున్నారు. అదే రైతు బంధు పథకం కింద అయితే ఎకరాన్ని ఒక యూనిట్గా తీసుకున్నారు. భూమి యొక్క గరిష్ట, కనిష్ట అంటూ పరిమితి ఏమీ లేదు. అంటే రైతుకు ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని 8,000 పంట పెట్టుబడిగా అందుతాయి. ఖరీఫ్ సీజన్కి 4,000, అలాగే రబీ సీజన్కి 2 విడతల్లో 4,000 చొప్పున రైతుకు పంపిణీ చేస్తారు. ఇక పిఎం కిసాన్కి కనుక వస్తే 5 ఎకరాల లోపు భూమి ఉన్న రైతులకే ఇది వర్తిస్తుంది. 2,000 చొప్పున 3 విడతల్లో 6,000 ఇస్తారు. కౌలు రైతులు కానీ 5 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్న రైతులకి ఈ పథకం వర్తించదు. అన్నదాత సుఖీభవ పథకం ఏపీలో ఉన్నటువంటి రైతులు, కౌలుదారులు అందరికీ కూడా వర్తిస్తుంది. ఎంత భూమి ఉంది అన్నదాంతో సంబంధం లేదు. ఇందాక చెప్పుకున్నట్టు కుటుంబాన్ని ఒక యూనిట్గా తీసుకున్నారు. అంటే ఒకవేళ మైనర్ పిల్లలు ఉన్న భార్యాభర్త ఉంటే వాళ్ళకి ఎంత పొలం ఉన్నా కూడా 15,000 అందుతుంది. అదే వాళ్ళ కుటుంబంలో మేజర్ అయినటువంటి పిల్లలు ఇద్దరుండి వాళ్ళ పేర్ల మీద భూమి ఉంటే వాళ్ళకి వేర్వేరుగా కూడా చెరో 15,000 కూడా లభిస్తాయి. ఇవి వీటి మధ్య ఉన్నటువంటి మేజర్ డిఫరెన్సెస్. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి పసుపు కుంకుమ ప్రోగ్రాం గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా ఇంపార్టెంట్ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ అన్న టాపిక్ కింద చదువుకుంటాము. పసుపు కుంకుమ 2ని 25 జనవరి 2019లో అనౌన్స్ చేశారు. దీని ద్వారా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, SHGs, అలాగే డ్వాక్రా గ్రూప్స్లో ఉన్నటువంటి మహిళలకి దీని ద్వారా 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేస్తారు. దీనిని 3 ఇన్స్టాల్మెంట్స్లో వాళ్ళకి వేస్తాము అనేసి చెప్పడం జరిగింది. 1 మరియు 2వ ఇన్స్టాల్మెంట్స్ వాళ్ళకి ఆల్రెడీ వేయటం జరిగింది. 3వ ఇన్స్టాల్మెంట్ వేయడానికి ఎలక్షన్ కమిషన్ ఒప్పుకుంది. కాకపోతే దీనికి సంబంధించి ఎలాంటి ప్రచారాలు, అది సోషల్ మీడియాలో కావచ్చు, ప్రచార సభలు పెట్టడం కావచ్చు, ఏదైనా కావచ్చు, వాళ్ళకి ప్రచారం లేకుండా డైరెక్ట్గా అకౌంట్స్లో వేయాలి అనేసి ఈసీ పర్మిషన్ ఇవ్వటం జరిగింది. అయితే రాష్ట్రంలో ఎన్నికలు పూర్తయ్యే వరకు ఈ స్వయం సహాయక సంఘాల మహిళలకి పసుపు కుంకుమ కింద ఏప్రిల్ 5న 3వ విడత ఇస్తాము అన్నారు. ఈ 3వ విడతలో చెల్లిస్తున్న సొమ్మును, అలాగే అన్నదాత సుఖీభవ పథకం యొక్క చెల్లింపుల్ని కూడా నిలువరించాలి అనేసి అనిల్ కుమార్ అనే వ్యక్తి హైకోర్టులో పిల్ అంటాము, ప్రజా ప్రయోజన వాద్యం, దీన్ని దాఖలు చేశారు. అయితే పసుపు కుంకుమ లాంటి సంక్షేమ పథకాల చెల్లింపులను నిలువరించాలి అనేసి జన చైతన్య వేదిక ఢిల్లీ హైకోర్టులో ఒక ప్రజా ప్రయోజన వాద్యం వేసింది. ఈ అంశం మీద ఢిల్లీ హైకోర్టు ఆల్రెడీ ఉత్తర్వులు జారీ చేసింది కాబట్టి మేము మళ్ళీ ఇందులో జోక్యం చేసుకోవడం సరికాదు అనేసి హైకోర్టు చెప్పడం జరిగింది. అలాగే ఆ పిటిషనర్ దాఖలు చేసినటువంటి అనుబంధ పిటిషన్ మీద విచారణను కూడా మూసివేయటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి NGT, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా ఎకాలజీ అండ్ ఎన్వైరన్మెంట్ అన్న కాన్సెప్ట్ కింద చదువుకుంటాము. జాతీయ హరిత ట్రిబ్యునల్, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, దీనిని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ యాక్ట్ 2010 కింద తీసుకుని రావటం జరిగింది. దీనిని ఆర్టికల్ 21 నుంచి ఇంటర్ప్రిట్ చేయటం జరిగింది. ఏమని, రైట్ టు హెల్దీ ఎన్వైరన్మెంట్ అనేసి దాన్ని ఇంటర్ప్రిట్ చేసి దీని నుంచి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ యాక్ట్ అనే దాన్ని తీసుకురావటం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి ఉచిత ఇసుక విధానం అన్నది పర్యావరణానికి తీవ్ర నష్టం కలిగిస్తోందని NGT అభిప్రాయపడింది.
రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక యొక్క అక్రమ తవ్వకాలను కూడా నిలిపివేయాలి అని SCSకి ఉత్తర్వులు కూడా ఇచ్చింది. ఇలా ఇసుక యొక్క అక్రమ తవ్వకాల వల్ల పర్యావరణానికి జరిగిన నష్టాన్ని భర్తీ చేయటం కోసం ఏపీ ప్రభుత్వం తాత్కాలిక చర్య కింద 100 కోట్లని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి వద్ద డిపాజిట్ చేయాలి అనేసి NGT ఆదేశించింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వచ్చేసి కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి, అలాగే పర్యావరణ అటవీ శాఖ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మైన్స్ వీటికి చెందిన సభ్యులతో కూడినటువంటి బృందం ఇసుక తవ్వకాల వల్ల పర్యావరణానికి జరిగిన నష్టాన్ని అంచనా వేసి 3 నెలల్లోపు నివేదించాలి అనేసి చెప్పడం జరిగింది. NGT ఇచ్చినటువంటి ఈ ఆదేశం మేరకు అవన్నీ కూడా ఆయా ప్రాంతాల్లో ఇసుక తవ్వకాల మీద అధ్యయనం చేసి ఒక నివేదికను సమర్పించారు. ఈ నివేదికను విచారించినటువంటి NGT ఇలా పర్యావరణానికి జరిగిన నష్టాన్ని మొత్తం భర్తీ చేయాలి అనేసి స్పష్టం చేసింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఎన్నికల గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా పాలిటీ కింద ఉన్నటువంటి ఎలక్షన్స్ అన్న టాపిక్ కింద చదువుకుంటాము. ఓటింగ్ టైంలో లైన్లో ఉండాల్సిన పని లేకుండా మై ఓట్ క్యూ అనేటటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకొని లైన్లో ఎంతమంది ఉన్నారో తెలుసుకోవచ్చు. దాన్ని బట్టి ఏ టైంలో వెళ్ళి ఓటు వేయాలి అన్నది కూడా మనమే నిర్ణయించుకోవచ్చు. అలాగే ఇందులో ఉన్నటువంటి సమాచారం కూడా ప్రతి 15 నిమిషాలకు ఒకసారి అప్డేట్ చేయబడుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి దీన్ని మనం మెయిన్స్లో ఎస్ఏకి యూజ్ చేసుకుంటాము. మన ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు ప్రాచీన భారతీయ భాషల్ని కాపాడుకోవాలి అనేసి పిలుపునిచ్చారు. ఈ కాంటెక్స్ట్ని మనకి ఎస్ఏలో ఈ కొటేషన్ ఇచ్చి భారతీయ భాషల మీద పాశ్చాత్య భాషల ప్రభావం ఎంతవరకు ఉంది, ఇలాంటి మోడల్లో క్వశ్చన్స్ అడగడానికి వీలుంటుంది. కాబట్టి ఎవరైనా ప్రముఖులు, ప్రధానమంత్రి కానివ్వండి, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఇలాంటి వాళ్ళు ఏదైనా చెప్పినప్పుడు దాన్ని ఎస్సేలో ఏ కాంటెక్స్ట్లో అడగవచ్చు అన్నది మనం ఒక్కసారి చూసుకోవాల్సి ఉంటుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఫిచ్ రేటింగ్స్ గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా ఎకానమీ కింద చదువుకుంటాము. ఈ ఫిచ్ రేటింగ్స్ అన్నది అతిపెద్ద 3 క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీల్లో ఒకటి. ఇంకొక 2 వచ్చేసి మూడీస్, అలాగే స్టాండర్డ్ అండ్ పూర్స్. మూడవది వచ్చేసి ఫిచ్ రేటింగ్స్. ఈ ఫిచ్ రేటింగ్స్ యుఎస్కి సంబంధించింది. దీన్ని 1914లో స్థాపించారు. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ న్యూయార్క్లో ఉంది. ఈ ఫిచ్ అనేది లాంగ్ టర్మ్ క్రెడిట్ రేటింగ్స్ ఇస్తుంది. ఇందులో క్రెడిట్స్ని ఏఏఏ నుంచి డి వరకు ఒక ఆల్ఫబెటికల్ ఆర్డర్లో ఇస్తారు. ఈ పద్ధతిని 1924లో తీసుకురావటం జరిగింది. ఇందులో ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్ అలాగే నాన్ ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్ అనేసి 2 రకాలుగా విభజిస్తారు. ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్లో ఏఏఏ ఇంకా ఏఏఏ బిబిబి అనేటటువంటి కేటగిరీలు ఉంటాయి. నాన్ ఇన్వెస్ట్మెంట్ మోడ్లో వచ్చేసి బిబి, బి, సిసిసి, సిసి, అలాగే డి, అలాగే ఎన్ఆర్ అనేటటువంటివి ఉంటాయి. ఈ ఏఏఏ అంటే బెస్ట్ క్వాలిటీ కంపెనీస్ దీని కిందికి వస్తాయి. ఏఏ అంటే క్వాలిటీ కంపెనీస్ దీని కిందికి వస్తాయి. కాకపోతే కొంచెం ఈ AAA కన్నా కూడా కొంచెం ఎక్కువ రిస్క్ ఉంటుంది ఇందులో. అలాగే ఏ కింద వచ్చేసి ఫినాన్స్ ఎఫెక్ట్ అయ్యేటటువంటి ఎకనామిక్ సిచ్యువేషన్ ఉన్న కంట్రీ వస్తుంది. అలాగే బీబీబీ కిందికి మీడియం క్లాస్ కంపెనీస్ వస్తాయి. అలాగే నాన్ ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్ కింద ఎకానమీలో ఎక్కువ చేంజ్ అయ్యేటటువంటి కంపెనీస్ అన్నీ బీబీ కిందికి వస్తాయి. అలాగే బి కిందికి ఫినాన్షియల్ సిచ్యువేషన్ కూడా మారుతూ ఉంటుంది అన్నటువంటి కంపెనీలు వస్తాయి. ఈ CCC కింద ఏదైనా ఎకనామిక్ కండిషన్స్ ఫేవరబుల్గా వస్తే దాని మీద డిపెండ్ అయ్యి, అంటే కరెంట్గా వల్నరబుల్గా ఉండేటటువంటి కంపెనీస్ అన్నీ ఈ CCC కిందికి వస్తాయి. ఈ CC కింద ఎక్కువ వల్నరబుల్ అలాగే ఎక్కువ స్పెక్యులేటివ్గా ఉన్నటువంటి బాండ్స్ అవన్నీ ఈ CC కిందికి వస్తాయి. అలాగే సి కింద హైలీ వల్నరబుల్గా ఉండి మళ్ళీ తిరిగి పే చేయలేని స్థితిలో ఉన్నటువంటి కంపెనీస్ అన్నీ వస్తాయి. అలాగే డి కిందికి డిఫాల్టెడ్ కంపెనీస్ అన్నీ వస్తాయి. అలాగే ఈ ఎన్ఆర్ అనేటటువంటి రేటింగ్ని పబ్లిక్గా ఇవ్వడం జరగదు. ఇవన్నీ కూడా లాంగ్ టర్మ్ క్రెడిట్ రేటింగ్కి సంబంధించినవి. అలాగే షార్ట్ టర్మ్ క్రెడిట్ రేటింగ్కి సంబంధించి కూడా F1+ అనేసి అంటే బెస్ట్ క్వాలిటీ గ్రేడ్ ఉంటుంది. అలాగే F1, F2,
F3, B, C, D ఇలాంటి టైప్స్ కూడా ఉంటాయి. అయితే ఈ ఫిచ్ అంచనా ప్రకారం భారత వృద్ధి రేటు 2019-20 ఆర్థిక సంవత్సరంలో 6.8గా 2020-21లో 7.1గా నమోదు కావచ్చు అనేసి అంచనా వేసింది. 2006 వరకు BB+గా ఉన్నటువంటి రేటింగ్ BBB-గా 2006 ఆగస్టులో మారింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ BBB-నే కొనసాగిస్తూ ఉంది. అలాగే ఈ నివేదికలో దేశంలో నిరుద్యోగం పెరుగుతుంది, అలాగే తయారీ రంగంలో బలహీనతలు, రైతుల ఆదాయం కూడా తగ్గడంతో GDP వృద్ధి అనేది తగ్గుతుంది అనేసి చెప్పడం జరిగింది. అలాగే RBI ఇప్పుడు ఇచ్చినటువంటి మానిటరీ పాలసీలో 6.25గా ఉన్నటువంటి రెపో రేట్ని 6కు తగ్గించింది. కాబట్టి మళ్ళీ 2019లో రేట్ల తగ్గింపు అనేది జరగకపోవచ్చు అనేసి ఫిచ్ అంచనా వేసింది. అలాగే సెంటర్ ఫర్ మానిటరింగ్ ది ఇండియన్ ఎకానమీ అనేటటువంటి నివేదిక ప్రకారం 2018లో సుమారు 1.1 కోట్ల మంది ఉద్యోగాల్ని కోల్పోయారు. అయితే ప్రభుత్వం మాత్రం EPFO కింద కొత్త ఉద్యోగుల నమోదుకు సంబంధించినటువంటి లెక్కల్ని చూపిస్తోంది. గ్రామీణ ఆదాయం విషయానికి వస్తే రైతులు దేశవ్యాప్తంగా ఎన్నో ఆందోళనల్ని చేపట్టినా పట్టించుకొని వాళ్ళు ఎన్నికల దగ్గరికి వచ్చేసరికి వాళ్ళకి ఆదాయ మద్దతు పథకం అనేది ప్రకటించింది. అలాగే 2018-19 వరకు గడిచిన 5 ఆర్థిక సంవత్సరాల్లో కూడా GDP సరాసరి వృద్ధి 7.5%గా ఉంది. BBB రేటింగ్ ఉన్నటువంటి దేశాల్లో 3.6% వృద్ధి రేటు నమోదైతే భారత్లో 7.5% వృద్ధి రేటు నమోదైంది. అలాగే ఈ నివేదికలో భారత్లో పాలనా ప్రమాణాలు, మానవాభివృద్ధి కూడా బలహీనంగా ఉన్నాయి. ప్రపంచ బ్యాంక్ ఇచ్చినటువంటి పాలనా సూచీలో, అలాగే మానవాభివృద్ధి సూచీలో కూడా భారత్ సాధించిన ర్యాంకులు దీన్ని స్పష్టం చేస్తున్నాయి అనేసి నివేదికలో ఇవ్వటం జరిగింది. అలాగే 2019-20 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం కూడా సరాసరి 3.8% నమోదయ్యే అవకాశం ఉంది. అలాగే 2019-20లో కరెంటు ఖాతా లోటు, కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అన్నది 2.3%గా నమోదు కావచ్చు అనేసి ఫిచ్ అంచనా వేయటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి RBI మానిటరీ పాలసీ గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా ఎకానమీ కింద ఉన్నటువంటి బ్యాంకింగ్ అన్న కాన్సెప్ట్ కింద చదువుకుంటాము. మనకి MPC మానిటరీ పాలసీ కమిటీ అనేది ఒకటి ఉంది. ఇదే ఇండియాలో ఇంట్రెస్ట్ రేట్స్ ఎంత ఉండాలి అనేసి ఫిక్స్ చేస్తుంది. ఈ మానిటరీ పాలసీ కమిటీలో మొత్తం 6 మంది సభ్యులు ఉంటారు. 3 వచ్చేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా RBIకి సంబంధించిన వాళ్ళు ఉంటారు. అలాగే ఇంకొక 3 వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నామినేట్ చేసినటువంటి వ్యక్తులు ఉంటారు. RBI గవర్నర్ దీనికి ఎక్స్ అఫీషియో చైర్పర్సన్గా వ్యవహరించడం జరుగుతుంది. ఈ మానిటరీ పాలసీ కమిటీని మానిటరీ పాలసీ ఫ్రేమ్వర్క్ అగ్రిమెంట్ కింద తీసుకురావటం జరిగింది. దీనిని 2016లో తీసుకొచ్చారు. ఇండియా మానిటరీ పాలసీలో ట్రాన్స్పరెన్సీ అలాగే అకౌంటబిలిటీ ఉండటం కోసం ఈ కమిటీని ఏర్పాటు చేశారు. ఇందులో ఇన్ఫ్లేషన్ టార్గెట్ అన్నది 4 ± 2గా ఉంటుంది. అంటే హైయెస్ట్ వచ్చేసి 6, లోయెస్ట్ వచ్చేసి 2 నుంచి 6 మధ్య ఇన్ఫ్లేషన్ టార్గెట్ ఉండాలి. మనం ఇన్ఫ్లేషన్ని మెజర్ చేయటానికి CPI కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అన్నదాన్ని వాడతాము. RBI వెల్లడించినటువంటి పరపతి విధాన సమీక్ష నిర్ణయాల ప్రకారం రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించి అంటే 6.25% నుంచి 6%కి తగ్గించారు. రెపో రేట్ అంటే ఏంటి? RBI అన్నది ఎకానమీలో మనీ సప్లై ఎక్కువ చేయటం కోసం బ్యాంకులకు రుణాలు ఇస్తుంది. బ్యాంకులు మళ్ళీ RBIకి తిరిగి చెల్లించే వడ్డీ ఏదైతే ఉందో దాన్నే రెపో రేటు అంటాము. మనం చూస్తే RBI ఇప్పటి వరకు 2 వరుస విధాన సమీక్షల్లో కూడా ఈ రేట్లను తగ్గించింది. MPC మానిటరీ పాలసీ కమిటీ పరపతి విధాన కమిటీ అంటాము. ఇందులో ఉన్నటువంటి 6 సభ్యుల్లో 4 కీలక రేట్లను 0.5% తగ్గించేందుకు ఆమోదం తెలిపారు. 2016లో ఈ పరపతి విధాన కమిటీ MPC అన్నది ఏర్పాటైన తర్వాత RBI ఇలా వరుసగా 2 సార్లు కీలక రేట్లను తగ్గించటం ఇదే మొదటిసారి. అలాగే ఈ సంవత్సరం వర్షపాతం అంచనాల మీద కూడా స్పష్టత లేదు కాబట్టి పరపతి విధాన వైఖరిని కూడా తటస్థంగానే ఉంచేందుకు MPCలో ఉన్నటువంటి మెజారిటీ సభ్యులు నిర్ణయించారు.
అలాగే 2019-20 ఆర్థిక సంవత్సరానికి వృద్ధి రేటు యొక్క అంచనాని 7.2% కుదింపు చేశారు. అలాగే రైతులకు పెట్టుబడి సహాయం యొక్క పథకాలు, రుణమాఫీలు, పంటల కనీస మద్దతు ధర పెంచటం, ప్రత్యక్ష పన్నుల వసూళ్లు తగ్గటం ఇలాంటివన్నీ కూడా ద్రవ్యలోటు మీద ఒత్తిడి పెంచే అవకాశం ఉంది అనేసి ఆర్బీఐ అభిప్రాయపడింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఎన్నికల గురించి. దీనిని కూడా గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు పాలిటీ కింద ఉన్నటువంటి ఎలక్షన్స్ అన్న టాపిక్లో చదువుకుంటాము. అధికారంలోకి వస్తే ఏం చేస్తాము అన్నది ప్రతి పార్టీ కూడా మేనిఫెస్టో ఇచ్చేటప్పుడు ఇస్తుంది. జనసేన తప్ప తెలుగుదేశం పార్టీ అలాగే వైసీపీ కూడా ఈ రెండు పార్టీలు కూడా మేనిఫెస్టోను ఆలస్యం చేస్తూ ఎన్నికల ప్రచారంలోనే ఒక్కొక్క హామీని ప్రకటిస్తూ ఉన్నారు. కొత్త కొత్త పథకాల వివరాల్ని కూడా వెల్లడిస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏంటివి అన్నది ఇక్కడ ఇవ్వటం జరిగింది. రైతులకి, మహిళలకి, పేదలకు, వైద్యానికి సంబంధించి, ఉద్యోగులకి, నిరుద్యోగులకు సంబంధించి, సంక్షేమం, విద్యార్థులు వీళ్ళకి ఏ పార్టీ ఎలాంటి హామీలు ప్రకటించారు అన్నది ఇక్కడ ఇవ్వటం జరిగింది. వీటిని ఒక్కసారి చూసుకోవాలి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి కంటి వెలుగు ప్రోగ్రాం గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా తెలంగాణ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ అన్న కాన్సెప్ట్ కింద చదువుకుంటాము. తెలంగాణ రాష్ట్రంలో కంటి చూపు సమస్యలతో బాధపడుతున్నటువంటి ప్రజలకి వైద్య సేవలు అందించేందుకోసం ఈ కంటి వెలుగు పథకాన్ని తీసుకురావటం జరిగింది. ఈ పథకాన్ని ప్రభుత్వం ఖర్చుతో ఉచితంగా తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాల ప్రజలకి కంటి పరీక్షలు నిర్వహించి కళ్లద్దాలు, అవసరమైతే శస్త్రచికిత్సలు చేయటం, మందుల్ని అందచేయటం ఇవన్నీ చేస్తుంది. ఈ పథకాన్ని ఆగస్టు 15, 2018లో మెదక్ జిల్లాలో ఉన్నటువంటి మార్కాపూర్లో తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారు ప్రారంభించారు. ఈ పథకం కోసం తెలంగాణ ప్రభుత్వం 106 కోట్లను కేటాయించటం జరిగింది. అయితే ఈ పథకం అమలు ఎలా ఉంటుంది అంటే గ్రామాల్లో ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిధిగా చేసుకుని, పట్టణాల్లో అయితే ఒక వార్డును పరిధిగా చేసుకుని కంటి వెలుగు క్యాంపుల్ని నిర్వహిస్తారు. ఈ క్యాంపులో ఒక మెడికల్ ఆఫీసర్, ఒక కంటి వైద్యుడు, అలాగే ఒక ఏఎన్ఎం ఆక్సిలరీ నర్స్ మిడ్వైఫ్ అంటాము, సూపర్వైజర్లు, అలాగే ఆశా వర్కర్లతో కూడిన 6 నుంచి 8 మందితో ఒక బృందాన్ని ఏర్పాటు చేసి ఆ బృందం ద్వారా సేవలు అందిస్తారు. ఈ వైద్య బృందం రోజుకు గ్రామీణ ప్రాంతాల్లో అయితే 250 మందికి, పట్టణ ప్రాంతాల్లో అయితే 300 మందికి కంటి పరీక్షలు నిర్వహిస్తారు. ఈ పథకంలో 779 బృందాల్లో 940 మంది మెడికల్ ఆఫీసర్లు, 1000 మంది కంటి వైద్య నిపుణులు ఉంటారు. 33,000 సిబ్బందిని ఈ కార్యక్రమం కోసం కేటాయించటం జరిగింది. ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ యొక్క గణాంకాల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 25% మంది ప్రజలు కంటి సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ కార్యక్రమాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి 9,887 గ్రామాల్లో మొత్తంగా 1,54,71,769 మంది కంటి పరీక్షలు నిర్వహించారు. దాంతో ఈ కంటి వెలుగు కార్యక్రమం యొక్క లక్ష్యం 100%కి చేరింది. కంటి వెలుగు దీనికి సంబంధించిన వైద్య బృందాలు, మొత్తం పరీక్షలు పొందిన వాళ్ళు, ఒక్కొక్క బృందం సగటున ఎంతమందిని పరీక్షించింది, ప్రత్యేకంగా చేయించిన కళ్లద్దాలు అవసరమైన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అలాగే ప్రత్యేకంగా తయారు చేయించిన కళ్లద్దాలు సరఫరా చేయటం ఎంతవరకు జరిగింది, మొత్తం కంటి పరీక్షలు పొందిన వాళ్ళలో శుక్లాల యొక్క శస్త్రచికిత్సలు అవసరమైన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఉన్నత స్థాయి కంటి శస్త్రచికిత్సలు అవసరమైన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఇవన్నీ డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వటం జరిగింది. 7.5 నెలల పాటు కొనసాగినటువంటి ఈ పథకం కింద కంటి వైద్య శిబిరాల్లో మొత్తంగా అన్ని రకాల కంటి సమస్యలు ఉన్నవారు 32.56% మంది ఉంటే, ఎలాంటి కంటి సమస్యలు లేని వాళ్ళు 67.44% మంది ఉన్నారు అనేసి గుర్తించటం జరిగింది. ఈ కంటి వెలుగు ప్రోగ్రాం యొక్క థీమ్ వచ్చేసి అవాయిడబుల్ బ్లైండ్నెస్ ఫ్రీ తెలంగాణ. అవాయిడబుల్ బ్లైండ్నెస్ ఫ్రీ తెలంగాణ ఇది ఈ కంటి వెలుగు ప్రోగ్రాం యొక్క థీమ్. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మైత్రి బ్రిడ్జ్ గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా జాగ్రఫీ కింద చదువుకుంటాము. 260 అడుగుల పొడవైనటువంటి మైత్రి బ్రిడ్జ్ అన్నది ఇండస్ నది మీద ఉన్నటువంటి పొడవైన తీగల వంతెన. దీనికి
మైత్రి బ్రిడ్జ్ అనేసి పేరు పెట్టడానికి కారణం అక్కడ ఉన్నటువంటి సివిల్ మరియు మిలిటరీ రిలేషన్స్ బాగున్నాయి అని చెప్పటం కోసం మైత్రి బ్రిడ్జ్ అన్న పేరుని పెట్టారు. దీనిని లేహ్లో ఉన్నటువంటి చోగ్లాంసర్ అనేటటువంటి విలేజ్లో కట్టడం జరిగింది. దీనిని భారత సైన్యం కేవలం 40 రోజుల్లోనే పూర్తి చేసింది. దీనికోసం 500 టన్నుల ఇనుము అలాగే కాంక్రీట్ని ఉపయోగించారు. ఈ బ్రిడ్జికి అతి దగ్గరగా ఉన్నటువంటి 3 విలేజెస్ చోగ్లాంసర్, స్టాక్ అలాగే చుచోట్, ఈ 3 విలేజెస్ ఈ బ్రిడ్జికి దగ్గరలో ఉన్నాయి. అలాగే లేహ్ మరియు లడాఖ్లో ఉన్నటువంటి మారుమూల గ్రామాల యొక్క అనుసంధానానికి కూడా ఈ వంతెన అనేది బాగా ఉపయోగపడుతుంది. ఈ మైత్రి బ్రిడ్జ్ కరెక్ట్గా కార్గిల్ యుద్ధం జరిగినటువంటి 20 ఏళ్లకి ఇక్కడ కట్టడం జరిగింది. మనకు 1999లో కార్గిల్ యుద్ధం అనేది జరిగింది. ఈ కార్గిల్ యుద్ధంలోని విజయానికి గుర్తుగా మనం కార్గిల్ విజయ్ దివస్ని జరుపుకుంటాము. ఇది జరుపుకున్నటువంటి 20 ఏళ్లకి మళ్ళీ ఇక్కడ మైత్రి బ్రిడ్జ్ అన్నది కట్టడం విశేషం. థ్యాంక్ యూ వెరీ మచ్.